కొంతమంది దురాశపరులు ఆక్రమించుకోవడంతో చెరువులో ఉండాల్సిన నీళ్లు వీధుల్లోకి వచ్చి వీధుల్లో నుంచి మన ఇంట్లోకి వస్తున్నాయి. ఇవాళ కొద్దిమంది అక్కడ నిర్మాణాలు చేసుకోవడం వల్ల వేలాది కాలనీలలో ఉండే లక్షలాది కుటుంబాలు ఇవాళ నీట మునుగుతున్నాయి. దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాలి, ఎవరో ఒకరు నడుము బిగించాలి. ప్రతి వారు చూసి నాకెందుకు లేని వదిలేస్తే అమ్మా మీరంతా రిక్టెసా ఫేస్ చేయండి, మీ ఫోటోస్ తీస్తాం ఇట్లా తీయండి. అమ్మా ఈ ఫోన్ ఎవరు నేను మాట్లాడిపిస్తా కాక పక్కకి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ కింద మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఎన్నుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే నేను యావత్ కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీ దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు మీరందరూ ఫ్యామిలీ ఫోటో దిగండి, మీకు కావాల్సిన వివరాలన్నీ దాంట్లో కరెక్ట్ ఉందా చూసుకోండి. ఎందుకంటే ఒక్క రాష్ట్రం ఒకే కార్డు విధంగా తీసుకొచ్చారు. గతంలో మీరు చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫీసర్స్కి అనేక విషయాలు మీకు అవసరమైన వెళ్లాల్సి వస్తుంది. అలాంటిది వెళ్లకుండా ఒకటే కార్డులో అన్ని పొందుపరిచి ఉంటుంది. ఒకటి ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఆ కార్డు ద్వారా మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. ఎవరు మధ్యవర్తులు అవసరం లేదు, ఏ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మీరు హాస్పిటల్కు పదే ఎప్పుడైనా అవసరం వచ్చిన వెళ్తే ప్రతిసారి ముందు ఏమైంది అనేసి ఆ కాయిదాలు అడుగుతుంటారు, మళ్ళీ టెస్టులు రాస్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కటి ఆ కార్డులో పొందుపరిస్తే మీరు ఒక కార్డు తీసుకపోతే మీ ఐడి కార్డు నెంబర్ చెప్తే అన్ని అందులోనే వస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నిస్సాయంగా ఉన్న ఎవరైనా కుటుంబ సభ్యులు ఉన్నా కూడా, ఒంటరిగా ఉన్నా, ఎవరికి తోడు లేకున్నా కూడా ప్రతి ఒక్కరికి ఆ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధి చేకూర్చే విధంగా, అందరికీ మేలు జరిగే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, అది కూడా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో తీసుకోవడం, వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు అందరూ దీనికి ఆఫీసర్కి సహకరించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను.